హైదరాబాద్ రాజేంద్ర నగర్లో చిరుత కలకలం రేపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను చూశారు మార్నింగ్ వాకర్స్. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు చిరుత వచ్చింది. అక్కడి నుంచి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. చిరుత పాదాలు గుర్తించారు మార్నింగ్ వాకర్స్. భయభ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థులు. ఒక్కసారిగా చిరుత కనబడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ వెళ్ళిన కొందరికి చిరుతపులి కనిపించింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూనివర్సిటీలోని జయశంకర్ విగ్రహం వద్ద చిరుత కనిపించిందని మార్నింగ్ వాకర్స్ అంటున్నారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అయితే మార్నింగ్ వాకర్స్ గమనించిన చిరుత చెట్ల పొదల్లోకి పారిపోయినట్టుగా చెప్తున్నారు. చిరుతపులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం గాలిస్తున్నారు. గతంలోనూ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించింది. అప్పుడు చిరుతను బంధించారు అధికారులు. చిరుతపులి శంషాబాద్ గగన్ పహాడ్లోని రిజర్వ్ ఫారెస్ట్ అలాగే ఆ ప్రాంతంలో ఉండి హిమాయత్ సాగర్, శంషాబాద్, రాజేంద్ర నగర్, మొయినాబాద్లోని గ్రామాల చుట్టూ సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరుతపులి సంచారంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు ప్రజలు. రాజేంద్ర నగర్లో 4 ఏళ్ల క్రితం హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ హౌస్ ప్రాంతంలో కూడా ఆవులపై చిరుత దాడి చేసింది. ఓ ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో కలకలం రేగింది. ఇక ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ ఆవరణలోకి చిరుత రావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. చిరుత సంచారం విషయం తెలియడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారంతో విద్యార్థులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మార్నింగ్ వాకర్స్ ఈ విషయం గుర్తించడంతో ఒకసారిగా విషయం బయటపడింది. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. చిరుతపులి పాదముద్రలు కూడా అక్కడ గుర్తించారు. సాధారణంగా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్తిగా అటవీ ప్రాంతంతో కూడుకుంటూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇటీవలి కాలంలో చిరుతపుల్ల సంచారం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక చిరుత సంచారంతో స్థానికులు హడలిపోతున్నారు. స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. నేను ఉదయం 4:30కు వచ్చి ఇక్కడ బండి పెడతా. ఇక్కడ ఈ గేట్ కాడ పెట్టిన తర్వాత వీడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తాయి. ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది. గుర్రాల గట్టు కదా, ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో హాస్టల్ దగ్గర ఆ గేట్ ఉంది. అక్కడ దాకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి ఏం చేసాను, జరసేపు రెస్ట్ తీసుకుందామని ఆడ శంకర్ బొమ్మ ఉన్నది కదా, ఆ బొమ్మ కాడ ఏమైందంటే ఆ జయశంకర్ బొమ్మ కాడ ఏమైందంటే తొట్లు పెట్టారు. తొట్లు పెట్టారు ఎందుకు దాని ఆపోజిట్లో నేను కూర్చున్నా. ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఆ డాంబర్ మిషన్లు అనేది ఆడ ఉన్నాయి. ఆడ డాంబర్ మిషన్ల కాడికి వెళ్ళి పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది. అది అంటే ఏమో తిన్నది. అది దాన్ని చూసి నేనైతే భయపడ్డా. పులి అంటే ఎవరికైనా భయం, చాలా డేంజర్. అందుకే అప్పుడు ఏం చేసిన అంటే అప్పుడే వెళ్ళా ఉన్నాడు అవతల ఉండే గేట్ అవతల వెళ్ళాయనప్పుడే పిలుచుకొని వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తే ఆయనకు, ఎందుకంటే యాదవ్ రెడ్డి ఇంకా వేరే ఆయన అట్లా అక్కడ వెళ్ళిండు. ఆయన వెంబడి వెళ్తే అక్కడ కూడా చంద్రయ్య కూడా వెళ్ళిండు. ఆయన కూడా ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ చేసి చెప్పిన అక్కడ పోకురని చెప్పేసి వచ్చి మళ్ళీ సెక్యూరిటీ లేపినాం. మళ్ళీ అందరం వచ్చి సెక్యూరిటీలో లోపడ్డారు కదా, వాళ్ళు లోపల పండుకున్నారు. కొద్దిసేపు పండుకుంటే లేపిన వాళ్ళందరూ లేపి చెప్పేసిన వాళ్ళకి అక్కడ ఫోన్ చేయకూడదు ఎవరికైనా, డేంజర్ కదా ఎవరికైనా పరిచయం. మాకైతే భయం అన్న, నాకైతే భయమైంది. చిరుతపులని చూసినాను నేను మెల్లగా వెళ్తుందని మొత్తం చుక్కలు ఉన్నది. చిరుతపులి సమీపంలోని శంషాబాద్ గగన్ పహాడ్ రిజర్వ్ ఫారెస్ట్తో పాటు అలాగే మొయినాబాద్, హిమాయత్ సాగర్ ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే గతంలో కూడా హిమాయత్ సాగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో ఒకసారిగా కలకలం రేగింది. గతంలో ఆవు దూడలను చంపి చిరుత తిన్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి రాజేంద్ర నగర్ జయశంకర్ యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శిల్పా జైన్ అవుతున్నారు. శిల్ప, రాజేంద్ర నగర్ అగ్రికల్చరల్ వర్సిటీలో చిరుత సంచారంతో ఒకసారిగా కలకలం రేగుతోంది. చిరుతపులి ఎప్పుడు కనిపించింది? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? విద్యార్థులు ఏమంటున్నారు?
రైట్ తెల్లవారుజామున రాజేంద్ర నగర్ లో చిరుతపులి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్ వెళ్ళిన వాళ్లకు ఒక్కసారిగా చిరుతకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు చూసి చిరుతను చూసి ఒక్కసారిగా వాళ్ళు భయం గంతులకు గురయ్యారు. డైలీ రొటీన్ లో భాగంగా వాళ్ళు మార్నింగ్ టైంలో ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఉంటుందో అక్కడ ఆ సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా చిరుతపులి అనేది వాళ్ళకి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు. వెంటనే పరుగులు తీశారు బయటికి. ఎందుకంటే సడన్ గా ఒకసారి చిరుతపులి ఎదురవడంతో వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డట్టు ఇప్పటికే ఉన్నటువంటి స్థానికులు చెప్పారు. ఈ వెంటనే సమాచారం అటవీశాఖ అధికారులకు అందించారు. వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అక్కడ చిరుతకు సంబంధించినటువంటి పాదాలు ఏవైతే ఉంటాయో పాదాలకు సంబంధించిన మొత్తం కూడా ముద్రలను వాళ్ళు సేకరించారు. మొత్తం ఎక్కడి నుంచి ఏ టైంకి అక్కడ ఉన్నటువంటి శిశు కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ సంచరిస్తుంది, జనావాసంలోకి ఎందుకు వచ్చింది అనేక విషయాలపైన ఇప్పటికే వాళ్ళందరూ కూడా దీనిపైన అనేక విధాలుగా మొత్తం అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనము జన సంచారంలోకి జనరల్ గా అవి రావు. సో అవి వచ్చాయంటే కొంచెం అందరూ భయాందోళనకు గురవుతారు, కొంచెం ప్రాణహానిగా ఉన్నట్టు కూడా చాలా మంది భావిస్తారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళు మార్నింగ్ టైంలో 4:30 ఆ సమయంలో రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ దగ్గర వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేసే టైంలోనే ఒక్కసారిగా భయం గంతులకు గురయ్యారు. ఒక్కసారిగా చిరుత ఆనవాళ్లు కనిపించాయి. ముఖ్యంగా చిరుతపులి నడుచుకుంటూ వెళ్ళినటువంటి పాదాలను వాళ్ళు గుర్తించారు. వెంటనే అక్కడ దగ్గర ఉన్నటువంటి అటవీశాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. స్పాట్కి చేరుకొని అక్కడికి సంబంధించిన మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఏ టైంకి వచ్చాయి, ఏ టైంకి వెళ్ళింది, ఎంతసేపు అక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ తిరిగింది అనేక విషయాలు కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి మన కోరలో కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు వాళ్ళందరూ నాకేం కాలేదు కానీ ఒక్కసారిగా చిరుతపులు అనేసరికి ఒక్కసారి భయభ్రాంతులకు గురైనట్టు కూడా స్థానికులు చెప్పారు. మొత్తం మీద ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకొని మొత్తం ఉన్నటువంటి స్థానికులకు ధైర్యం చెప్పి ఏం కాదు, మేము ఇక్కడే ఉంటామంటూ కూడా ఒకవైపు వాళ్ళకి భరోసా కలిపారు. మొత్తం మీద ఒక్కసారిగా ఈ రోజు చిరుతపులికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసేందుకు వచ్చారంట. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్పా. సో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు గగన్ పహాడ్, శంషాబాద్, మొయినాబాద్ అలాగే హిమాయత్ సాగర్ ఈ ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ అటవీశాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే చిరుత ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు అటవీశాఖ అధికారులు చిరుతలను బంధించేందుకైతే చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో హిమాయత్ సాగర్ ప్రాంతంలో చిరుత